నమస్తే. నేను గతంలో హర్యానా గుర్గాంలో మాయమవుతున్న పని మనుషులు అని ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు సేమ్ అదే పని మనుషులు మాయమవడం అనేది పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జరుగుతుంది. ఒకటేసారి కలకత్తా నగరంలోని పాష్ ఏరియాల్లో అపార్ట్మెంట్లలో పనిచేసే పని మనుషులు మాయమైపోతున్నారు. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోతున్నాయి. వాళ్ళు కనబడకుండా పోతున్నారు. ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే, ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల సంఘం SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభించింది. ఓటర్ జాబితాను పూర్తిగా సవరించి ప్రక్షాళన చేసే 20 ఏళ్లకోసారి జరిగే ప్రక్రియ పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైంది. దీంట్లో ఇప్పుడు ఎవరైతే అక్రమంగా చొరబడ్డారో విదేశీ చొరబాటుదారులు, వాళ్ళంతా కూడా పారిపోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ సిమ్లు ఇవన్నీ కూడా బయటపడతాయి, మేము అరెస్ట్ అవుతాం, జైలుకు పోవాల్సి వస్తుంది అన్న భయంతో వీళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడున్న స్థలం నుంచి వేరే స్థలాలకు మకా మార్చడం. అదేవిధంగా కొందరైతే తిరిగి బంగ్లాదేశ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తూ మొన్నటి రోజు బంగ్లాదేశ్లోకి ఆ విధంగా తిరిగి వెళ్ళిపోతున్న 94 మందిని BSF పట్టుకున్నది ఒకటే చోట. వాళ్ళు భారత్ నుంచి బంగ్లాదేశ్లకు వెళ్తున్నారు, ఇల్లీగల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని అరెస్ట్ చేసింది. వాళ్ళు వెళ్ళాల్సిందే, కాకపోతే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ పద్ధతి ప్రకారం వాళ్ళని పంపించాలని చెప్పి అక్కడ వాళ్ళని 94 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇంకా మనకు 94 అనేది ఒక దగ్గర వచ్చిన సంఖ్య. ఈ విధంగా వేలాదిగా బంగ్లాదేశీలు ఇప్పటికే ఈ SIR ప్రక్రియ ప్రారంభమైనది వాళ్ళకు సమాచారం వచ్చినప్పటి నుంచి తిరిగి బంగ్లాదేశ్ పారిపోవడం అనేది జరుగుతున్నది. మరి రాబోయే రోజుల్లో నిజంగానే ఈ లక్షలాది కోట్లాది మంది ఎవరైతే బంగ్లాదేశీలు భారత్లో తిష్ట వేసి కూర్చున్నారో అక్రమ డాక్యుమెంట్లతోటి, వీళ్ళు ఈ ప్రక్రియ ద్వారా పట్టుబడతారా? పట్టుబడని వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తారా? కొంతమంది దీంట్లో ఆ డాక్యుమెంట్లు సృష్టించుకోవడంలో విజయం సాధించి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటారా? ఇదంతా కూడా రాబోయే రోజుల్లో చూడాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.